ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ మీడియా మిత్రులు కలవడం హ్యాపీగా ఉంది. సో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రిలీజ్ ఆన్ దిస్ ఫ్రైడే. ఇప్పుడు కూడా ఆడియన్స్ వాళ్ళ రిలీజ్ పెడుతుంటే ఎంత ఇంట్రెస్ట్గా థియేటర్కి వస్తున్నారంటే, ఇప్పుడు హైదరాబాద్లో 10 థియేటర్లు వేస్తే ఆల్మోస్ట్ 10 థియేటర్లు ఫుల్ అయిపోయాయి. సో అంటే మేము నిర్మాతలుగా ఆలోచించుకోవాల్సింది, జనాలు థియేటర్కి రావట్లేదు అనేది ఒక స్టేట్మెంట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఓటీటీలో ఉంది అని. ఈరోజు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఓటీటీలో ఉంది, ఆల్రెడీ చూసేశారు. అయినా ప్రేక్షకులు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒక మంచి కాంటెంట్ మళ్ళీ వెళ్దామని వస్తున్నారు. అలాగే మహేష్ బాబు గారు అభిమానులు కావచ్చు, వెంకటేష్ గారు అభిమానులు కావచ్చు, థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఆ బ్రదర్స్ మధ్య ఉన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్లు ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ కంటే హ్యాపీనెస్తో పాటు నాకు ఐడియాలజీ, అంటే మనం మంచి సినిమాలు తీయటానికే ఫైట్ చేయాలి, ప్రేక్షకులు థియేటర్కి వస్తారని రిలీజులు కూడా ప్రూవ్ చేస్తున్నాయి. సో ఇది మీతో షేర్ చేసుకుందాము అని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం. అలాగే ఆంధ్రాలో ఎవ్రీవేర్ వేసిన దగ్గర డే 1 60%, 70% అడ్వాన్స్ బుకింగ్లో ఉన్నాయి. మోస్ట్లీ ఫ్రైడే ఫుల్స్ అయిపోతాయి. సో అలాగే సుదర్శన్ 35mm సెకండ్ డే కూడా 8th రోజు కూడా 4 షోలు ఫుల్ అయ్యాయి. అంటే చాలా ఒక మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తుంటే ఒక ఉండే హ్యాపీనెస్ కనిపిస్తుంది మాకు ఈ సినిమా ద్వారా. సో ఐఎమ్ ఆల్సో వాచింగ్ ఆన్ 7th మార్నింగ్ 8 o'clock షో. మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు సుదర్శన్ 35mm 8 o'clock షో. అండ్ మీడియా వాళ్ళు మీరు కూడా వెళ్ళి 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి ఎంజాయ్ చేయండి.